హాయ్ సార్. హలో. సార్ చాలా మందికి మోకాలు అరుగుదల అంటే అంత ఐడియా లేదు. అంటే కొంచెం పెయిన్ వచ్చినా కానీ మోకాలు అరిగిపోయింది అనుకుంటారు. అసలు మోకాలు అరుగుదల అంటే ఏంటి సార్? మోకాళ్ళ అరుగుదల అంటే మోకాళ్ళ బోన్, రెండు బోన్స్ మధ్యలో ఉన్న జంక్షన్లో ఉన్న కాట్లేజ్ అంటాము. ఆ పార్ట్ అరిగిపోతూ ఉంటుంది. ఏజ్తో పాటు అరిగవచ్చు. కొందరు వేరే రీజన్స్, డ్యామేజ్ కావడం వల్ల కావచ్చు, కొందరిలో ఎక్సెస్ వెయిట్ ఉండడము కావచ్చు. ఆ కాట్లేజ్ అరిగిపోవడాన్ని మోకాళ్ళ అరుగుదల అంటాము. జనరల్గా ఇది ఎక్కువ మందికి 50 ఏళ్ళ తర్వాత అట్లా వస్తుంటుంది. రేర్గా యంగ్ ఏజ్లో కూడా రావచ్చు. దానికి ఇంకా వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. మొదట మెడికల్ మేనేజ్మెంట్, ఓకే, తర్వాత సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి వెయిట్ తగ్గడము, రెగ్యులర్గా మోకాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం, మోకాళ్ళు మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడం, లేదా కొన్ని మోకాళ్ళు గుజ్జు పెంచే టైప్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అవి ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా వాడి చూడొచ్చు. కొందరు వాటికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు రెస్పాండ్ కాని వారు ఉంటారు. రెస్పాండ్ అయ్యే వాళ్ళకి కొన్ని రోజులు వాడి చూడొచ్చు. బెనిఫిట్ ఉందంటే కంటిన్యూ చేయొచ్చు. అది కొంతమంది పేషెంట్కి ఆ విధంగా యూజ్ అవుతుంది. అది కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్, ఒకవేళ సివియర్గా పెయిన్ ఉంటే అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడి నీ పెయిన్ అట్లా ప్రొలాంగ్ చేయొచ్చు. కొందరిలో సర్జికల్ మేనేజ్మెంట్ కన్నా ముందర ఇంజెక్షన్ థెరపీస్ ఉంటాయి. లైక్ దేర్ ఆర్ బేసికలీ 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకటి జాయింట్ లుబ్రికేషన్, లైక్ ఇంజన్ ఆయిల్ వేసినట్లు జాయింట్లోకి లుబ్రికేషన్ పెంచడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇది కొందరిలో టెంపరీగా పనిచేస్తుంటాయి ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. ఇంకొక టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ వచ్చి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి కొంచెం అడ్వాన్స్గా అరిగిన వాళ్ళకి మెయిన్లీ పెయిన్ రిలీఫ్ పర్పస్ కోసం ఇస్తుంటాం. ఇది చాలామందిలో కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు మోకాళ్ళ నొప్పిని కంట్రోల్లో చేస్తూ ఉంటుంది. బాగా అరిగిన వాళ్ళకి, అడ్వాన్స్గా అరిగిపోయి బోన్ పైన బోన్ రాపిడ్ అవుతున్న వాళ్ళకి మాత్రం సర్జికల్ మేనేజ్మెంటే ఉండబోతుంది. సార్, ఇప్పుడు మీరు అన్నారు బోన్కి తగిలి రాపిడి అని చెప్పేసి, అది అంటే మీ దగ్గరకు వచ్చే వరకు మాకు తెలియదు అది బోన్ రాపిడి జరుగుతుంది అని చెప్పేసి. ఇన్ జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు బోన్ రాపిడి జరుగుతుంది అనే దానికి సిమ్టమ్స్ ఏమైనా చూపిస్తుందా సార్? చాలామందికి అడ్వాన్స్ అయిన వాళ్ళకి క్లియర్గా ఒక బోన్ పైన బోన్ రాపిడ్ అయినప్పుడు వాళ్ళ నీ మూమెంట్స్ లైక్ కూర్చొని ఉన్నప్పుడు కాళ్ళు మూమెంట్ చేసేటప్పుడు, కూర్చొని కాళ్ళు స్ట్రైట్ చేసేటప్పుడు, లేదా స్టెప్స్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒక టైప్ ఆఫ్ పెయిన్ తెలుస్తుంటే దాంతోపాటు సౌండ్ వస్తూ ఉంటుంది. ఎస్పెషలీ మోకాలు చెప్పి అరిగిన వాళ్ళకి కదలికలు ఫ్రీక్వెంట్గా మూమెంట్స్లో ఆ సౌండ్ ఎక్కువ వినపడుతూ ఉంటుంది. సౌండ్ అనేదే కంప్లీట్ అరిగిందని చెప్పడానికి లేదు. కొందరిలో ఆ మోకాలు చిప్ప షేప్ బట్టి కూడా సౌండ్ వస్తుంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం, లేదంటే ఎక్స్రే తీసుకొని చూడడం. ఓకే, అడ్వాన్స్ అయిన వాళ్ళది ఎక్స్రేలో క్లియర్గా తెలుస్తుంటుంది. ఒక జాయింట్ పెయిన్తో కానీ ఒక పేషెంట్ వస్తే ఎలాంటి సర్జరీస్ సజెస్ట్ చేస్తారు? ఏ సిచ్యువేషన్లో సర్జరీ చేయాల్సి వస్తుంది సార్? ఓకే, నీ సర్జరీస్లో కొన్ని ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అరుగుదల మెయిన్ కాకుండా లోపల ఏమైనా ఇంజరీస్ జరిగి ఉంటాయి, లోపల సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అయి ఉంటుంది, లేదా కార్ట్లేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా వాటికి ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అని ఉంటాయి. లైక్ లోపల ఉన్న కుషన్, లైక్ మెనిస్కస్ చిరిగిపోయిన మెనిస్కస్ రిపేర్ చేయాలన్నా, లేదా లోపల ఉన్న లిగమెంట్స్ ఏమన్నా కట్ అయినా వాటికి ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ చేస్తుంటాము. యాక్చువల్గా అడ్వాన్స్గా జాయింట్ అరిగిపోయిన వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అని ఉంటాయి. దీంట్లో మెయిన్గా కామన్గా జరిగే ఆపరేషన్ వచ్చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్, కంప్లీట్ జాయింట్నే రీప్లేస్ చేస్తుంటాం. ఎందుకంటే మన ఇండియాలో చాలామందికి అడ్వాన్స్గా అరిగిపోయినప్పుడే సర్జికల్ గురించి ఆలోచిస్తుంటారు. అప్పటికే 2-3 కంపార్ట్మెంట్స్ బాగా అరిగి ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా టోటల్ నీ రీప్లేస్మెంట్కి వెళ్తుంటాం. కొందరిలో ఒకే కంపార్ట్మెంట్, ఓన్లీ ఇన్నర్ సైడే అరిగి ఉంటుంది. అట్లా వాళ్ళు ఎర్లీ స్టేజ్లో వచ్చి ఎర్లీగా సర్జరీ గురించి ఆలోచిస్తే యూని కంపార్ట్మెంటల్ నీ, అంటే ఒక కంపార్ట్మెంట్ని మాత్రం మార్చే సర్జరీలు కూడా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మెయిన్ కామన్గా వస్తున్న కంప్లైంట్ ఏంటి అంటే టెయిల్ బోన్ అనేది పెయిన్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అసలు టెయిల్ బోన్ పెయిన్ రావడానికి మెయిన్ కాజెస్ ఏమైందో సార్? కాక్సిడైనియా అంటాం మెడికల్ టెర్మినాలజీ. బేసిక్లీ తోక బోన్ నొప్పి రావడం. దానికి కామన్గా జరిగే ఇష్యూ ఏంటంటే కాన్స్టెంట్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టెయిల్ బోన్ అండ్ ద టిష్యూ చైర్. కొందరిలో సెన్సిటివ్గా ఉండొచ్చు ఆ పార్ట్, కొందరిలో కర్వ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. దానివల్ల డైరెక్ట్ బోన్ పైన ప్రెషర్ పడి ఆ ఏరియా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. దానికి మెయిన్గా
ట్రీట్మెంట్ వచ్చేసి కొన్ని రోజులు డైరెక్ట్గా లోడ్ అక్కడ పడకుండా రింగ్ కుషన్ అని ఉంటుంది, లైక్ సో దట్ మధ్యలో హోల్ ఉండడం వల్ల డైరెక్ట్ సీట్ని కాంటాక్ట్ తగ్గడం వల్ల నొప్పి తగ్గుతుంది. టెంపరీగా యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వాడితే తగ్గుతుంది. రేర్గా కొందరిలో పెయిన్ 2-3 నెలలైనా తగ్గట్లేదు అని అనుకుంటే వాళ్ళని థియేటర్లోకి తీసుకెళ్ళి మత్తు ఇచ్చి ఆ ఏరియాలో ఆ టిష్యూని బోన్ని మ్యానిపులేషన్ చేసి అక్కడ ఇంజెక్షన్స్ ఇస్తుంటాం. అది చాలామందిలో పనికొస్తుంది. వెరీ రేర్లీ సర్జరీ కూడా ఉంటుంది, ఆ టెయిల్ బోన్ కంప్లీట్గా తీసేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు ఒక సిచ్యువేషన్, ఒక పేషెంట్కి అంటే బోన్ ఫ్రాక్చర్ అయింది, ఆ బోన్ అనేది ఇన్ఫెక్షన్ జరిగింది సార్, అక్కడ బోన్ లాస్ జరిగింది. సో దాన్ని ఎలా రికవర్ చేస్తారు సార్ ఆ బోన్ని? ఓకే, దీన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్ వలన, ఓకే, ఒరిజినల్ ఫ్రాక్చర్ వలన ఒక్కొక్కసారి కొందరిలో ఎస్పెషలీ లెగ్ బోన్స్లో ఒక సెగ్మెంట్ ఆఫ్ బోన్ డ్యామేజ్ అయిపోవడం లేదా లాస్ జరగడం కానీ జరుగుతుంది. దీనికి చాలా సర్జికల్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రెడిషనల్గా అయితే ఎలిజరో టెక్నిక్తో ఒకప్పుడు ట్రీట్ చేసేవాళ్ళము. దాంట్లో ఆ పద్ధతిలో ఏంటంటే ఒక చోట బోన్ని కట్ చేసి ఆ బోన్ని ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేసేవాళ్ళము. ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువ మంది మాస్కులే టెక్నిక్ అని 2 స్టేజ్ సర్జరీస్ చేస్తుంటాం. సో ఫస్ట్ స్టేజ్లో ఆ డ్యామేజ్ అయిన బోన్ ఇంకా ఎక్స్టెన్సివ్గా క్లీన్ చేసి డిబ్రైడ్ చేసి ఆ గ్యాప్లో ఒక సిమెంట్ యాంటీబయాటిక్ మిక్స్డ్ సిమెంట్ స్పేసర్ పెట్టి ఒక 6 to 8 వీక్స్ ఆగాక అక్కడ మంచి మెంబ్రెయిన్ అంటే వయబుల్ మెంబ్రెయిన్ బోన్ లేయర్ లాగా యాక్టివ్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది. ఆ సెకండ్ స్టేజ్లో వచ్చి ఆ మెంబ్రెయిన్ని ఓపెన్ చేసి ఆ సిమెంట్ అంతా తీసేసి ఆ గ్యాప్లోకి కొత్తగా గ్రాఫ్ట్ ఫిల్ చేస్తుంటాం. ఆ గ్రాఫ్ట్ అనేది మళ్ళీ వేరియస్ రకాలుగా ఉంటుంది. బాడీలో నుంచి వేరే బోన్ నుంచి తీసి పెట్టడం ఆటోగ్రాఫ్ట్, దాంతోపాటు వేరే బోన్ సబ్స్టిట్యూట్స్ లేదా అల్లోగ్రాఫ్ట్ పెట్టడం. ఇది ఒక సర్టన్ ప్యాటర్న్ ఆఫ్ రేషియోలో మిక్స్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ వైబుల్ బోన్. ఇంకా లేటెస్ట్గా అఫోర్డబుల్ పేషెంట్స్లో ఫీమర్ బోన్ థై బోన్ నుంచి యాస్పిరేషన్తో రీమింగ్ చేసి యాస్పిరేషన్తో వచ్చే కలెక్షన్ ఆ బోన్ మ్యారో మెటీరియల్ అంతా దాన్ని ఫిల్ చేస్తున్నాం. ఈ మెథడ్ చేస్తే మ్యాటర్ ఆఫ్ 3 to 4 months టైంలో ఫ్రాక్చర్ మళ్ళీ అతుక్కొని నడవడం మొదలవుతుంది. ఓకే, సో ఈ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఏమైనా కేర్ తీసుకోవాల్సి వస్తుందా సార్? పేషెంట్ కేర్ అంటే మంచి న్యూట్రిషన్, ఓకే, కాల్షియం, విటమిన్ డి ప్రిపరేషన్స్, ఓకే, వెయిట్ బేరింగ్ అనేది సర్జన్ ఎట్లా సజెస్ట్ చేస్తాడో అట్లా స్ట్రిక్ట్గా ఫాలో కావడం. ఎందుకంటే ఎక్సెస్ వెయిట్ పెట్టినా ఒక్కొక్కసారి అది బ్రేక్ అయిపోతుంది, లైట్ వెయిట్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి దానికి స్టిమ్యులేషన్ లేక హీలింగ్ జరగదు. అందువల్ల సర్జన్ గైడెన్స్లో ముందరికి పోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎన్ని మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది? నేను మొదట చెప్పినట్లు ఫస్ట్ స్టేజ్ వచ్చి మినిమం 2 నెలలు ఆగాల్సి వస్తుంది సిమెంట్ స్పేసర్ పెట్టాక. తర్వాత రెండో స్టేజ్ ఫ్రాక్చర్ హీలింగ్ అనే దానికి ఇంకొక 3 to 4 months జరుగుతుంది మినిమం. సో ఓవరాల్గా 6 months ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఇది డిపెండ్స్. ఈ ప్రాసెస్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 20 to 30 సెంటీమీటర్ గ్యాప్ ఉన్నా కూడా మనం ఈ మెథడ్ యూజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు పేషెంట్స్. సార్ రీసెంట్గా మా అంటే చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే తనకి రైట్ సైడ్ షోల్డర్ అనేది పెయిన్ వస్తుంది, ప్లస్ లిఫ్ట్ కూడా చేయలేకపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో తనకి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది ఏంటంటే సర్జరీ అంటున్నారు, మళ్ళీ వచ్చేసేమో జస్ట్ ఒక చిన్న మెడికేషన్తో అయిపోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ దానికి? షోల్డర్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ డయాబెటిక్ పేషెంట్స్లో షోల్డర్ స్టిఫ్నెస్ మెయిన్గా బికాజ్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్. దాంట్లో ఫ్రోజన్ అంటే ఫ్రీజ్ అయిపోవడం, అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. అది మెయిన్ రీజన్. అది రావడానికన్నా ముందు వాళ్ళలో షోల్డర్లో 2 బోన్స్ మధ్య కండ నొక్కబడుతూ ఉంటుంది, మిడిల్ ఏజ్ ప్రాబ్లం. అది కొన్ని రోజులు పెయిన్ వస్తుంది కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటే జాయింట్ లోపల టిష్యూ ఫామ్ అయిపోయి జాయింట్ ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో యాజ్ ఏ ఫస్ట్ స్టెప్ పెయిన్ వచ్చిన మొదటి స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ అయితే అది పర్టికులర్ ప్రాబ్లం అని డాక్టర్ డయాగ్నోస్ చేసినప్పుడు ఎర్లీ ఫేజుల్లోనే లైక్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఓకే, స్పెసిఫిక్గా ఆ స్పేస్లో ఇంజెక్షన్ ఇచ్చి ఫిజియోథెరపీ చేయించి ఎక్సైల్ చేయమని అగ్రెసివ్గా పుష్ చేస్తే సెకండ్ స్టేజ్ లైక్ అడ్వాన్స్డ్గా అడెసివ్ క్యాప్సులైటిస్ ఫ్రీజింగ్ స్టేజ్ లేకపోకుండా ప్రివెంట్ చేయొచ్చు ముందే కానీ కన్సల్ట్ అయితే. కొందరు అడ్వాన్స్ స్టేజ్లోనే వచ్చి సివియర్ స్టిఫ్నెస్తో లైక్ చెయ్యిని ఇట్లా పైకి లేపడం ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా వాళ్ళకి సైమల్టేనియస్గా ఇంకేదైనా అండర్లయింగ్ ప్రాబ్లం ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి
ఎంఆర్ఐ స్కాన్ తీసి చూస్తాము. ఒకవేళ వేరే ప్రాబ్లం లేనప్పుడు దీనికి ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ చేసి ఆ కన్నని కట్ చేసి రిలీజ్ చేస్తుంటాం. అందువల్ల జాయింట్ ఫ్రీ అయ్యి కంప్లీట్ మూమెంట్స్ ఇమ్మీడియట్గా వస్తాయి. అయితే ఇట్ ఈస్ 100% ట్రీటబుల్ కండిషన్. చాలామంది ఫిజియోథెరపీ ముందు వెళ్ళి చాలా టైం వేస్ట్ చేసి తర్వాత ఎప్పుడో అడ్వాన్స్గా మా దగ్గరికి వస్తుంటారు. దానికన్నా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ డైరెక్ట్గా ఆర్థోపెడిక్ సర్జన్ కలిస్తే ఒకవేళ సర్జికల్ ఇండికేషన్ ఉంటే ఇమీడియట్గా సర్జరీకి ప్రొసీడ్ అయితే ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎక్కువ యంగ్స్టార్సే ఎక్కువ వస్తున్నారు సార్ జాయింట్ పెయిన్స్కి. సో మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? యంగ్ పేషెంట్స్ జాయింట్ పెయిన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయంటే ఫస్ట్ వీ షుడ్ రూల్ అవుట్ అది ఏదైనా పెథలాజికల్ అంటే అబ్నార్మల్ జాయింట్ పెయిన్సా, లేదంటే జస్ట్ ఫిట్నెస్ రిలేటెడ్ ఆర్ యాక్టివిటీ లేదంటే సప్లిమెంటరీ డెఫిషియన్సీతో వచ్చే జాయింట్ పెయిన్సా. లైక్ యంగ్ పేషెంట్స్లో కొందరిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఎర్లీ స్టేజ్లోనే వస్తుంటాయి, సివియర్ జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. దెన్ అట్లా వాళ్ళకి టోటలీ మెడికల్ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ముందు వాళ్ళని డయాగ్నోస్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ప్రాబబ్లీ లైఫ్ టైం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. లేదా రీసెంట్గా ఎవరికన్నా లూజ్ మోషన్స్ అవ్వడం, జ్వరం రావడం, వైరల్ ఫీవర్ రావడం, దాని తర్వాత జాయింట్ పెయిన్స్ రావడం, లైక్ కొందరు ఇన్ఫెక్షన్ వచ్చి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రియాక్షన్ టు దట్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ ఇన్ఫెక్షన్, అట్లా వాళ్ళవి డిఫరెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. లేదా చాలామందిలో సప్లిమెంటరీ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి, లైక్ వైటమిన్ డి, B12, జనరల్ ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్, వీటి వలన వస్తే అవి కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. రేర్గా కొందరిలో సోరియాసిస్ అనే ప్రాబ్లం ఉండొచ్చు, బ్లడ్ స్కిన్ కండిషన్, దాంతో జాయిన్. కొందరిలో గౌట్ అనే ప్రాబ్లం, యూరిక్ యాసిడ్ అనే లెవెల్స్ ఎక్కువ ఉండి దాంతో రావచ్చు. సో అన్లెస్ పేషెంట్ మనం చూస్తే కానీ ప్రాపర్ డయాగ్నోసిస్ చెప్పలేము. ప్రాపర్ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.